శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్లో 21 శ్లోకాల నుంచి భస్మం యొక్క మహత్యం చెప్తూ అది ధరించటం ద్వారా కూడా చాలా ఫలితాల రూపంలో వస్తాయి. ఏ మనుష్యుడైతే 3 సంధ్యల్లో ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య ఆ తెల్లని శ్వేత భస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరిస్తున్నాడో సమస్త పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. పైగా శివుడి యొక్క సాన్నిధ్యాన్ని ఆనందంగా పొందుతాడు. నువ్వు చేసేది ఏంటి అంటే భస్మాన్ని ధరిస్తున్నావు అంతే. భస్మాన్ని ధరిస్తేనే అంత పుణ్యం వచ్చేస్తుందా? నేను ఎలా ఉన్నా అంటే ధరిస్తే ఎందుకు పోతుంది అంటే, ఏవైతే తెలిసి తెలియక అజ్ఞాన వశమున పాపాలు చేస్తూ ఉన్నానో, అధర్మంగా ఉన్నానో అవన్నీ తప్పని నాకు తెలిసి మళ్ళీ అటువంటివి చెయ్యకుండా నన్ను నేను నియంత్రించుకునే జ్ఞానం వస్తుంది. సితేన భస్మన కుర్యాల్లలాటేతు త్రిపుండ్రకం యో ఆసావనాది భూతాగ్ని లోకానాప్తో అమృతో భవేత్. ఎవరైతే భస్మాన్ని ధరిస్తున్నారో నుదిటి మీద, ఆ త్రిపుండ్రాలు ధరించినంత మాత్రం చేత అనాదిభూతుడైన లోకాలన్నిటికీ కూడా పరంగా ఉన్న పరమాత్మ సన్నిధి లభిస్తుంది, అమరత్వం లభిస్తుంది. అకృత్వా భస్మనా స్నానం నా జపేత్వే షడక్షరం త్రిపుండ్రం చ రచిత్వా తు విధినా భస్మనా జపేత్. అంటే ఏదైతే షడ్ అక్షర ఓం నమః శివాయ, పంచాక్షర అంటే ఇక్కడ ఈ అక్షరాలు ఓం నమః శివాయ. ఇది ఎవరైతే ఆ మంత్ర జపం చేస్తూ భస్మాన్ని రాసుకుంటారు, ఇప్పుడు భస్మాన్ని రాసుకోమని చెప్తాను, రాసుకున్నంత మాత్రం ఇవన్నీ పోతాయి అంటే మెల్లమెల్లగా దాని మీద నీకు భక్తి కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. తర్వాత మంత్రాన్ని జపిస్తూ చేయి. ఇది ధరించిన తర్వాత ఇలా నువ్వు ఉండకూడదు, ఇది ధరించిన తర్వాత నువ్వు ఆలోచనలు పెట్టుకోకూడదు, ఇది ధరించిన తర్వాత నువ్వు అలాంటి చోట్లకు వెళ్ళకూడదు, ఇది ధరించిన తర్వాత నువ్వు ఇలా ఉంటే నీకు సత్ఫలితాలు దొరుకుతాయి అన్న భావంతో చెప్తూ ఉంటారు. ఎందుకంటే దానికి విలువ నీకు తెలిసినప్పుడు దాన్ని ఇంకా జాగ్రత్తగా పట్టుకుంటావు. అందుకే భస్మలేపనం లేకుండా నువ్వు మంత్రజప ఎంత చేసినా సరే దాని ఫలితం ఏమీ ఉండదు, ఆ చేసినట్టు కూడా అవ్వదు. అందుకే పూజ చేసినా ఏది చేసినా ముందుగా నుదుటి మీద అది బొట్టు పెట్టుకుని కానీ చెయ్యకూడదు. చేస్తేనే ఫలితం ఎందుకు చెప్తారంటే ఇది చెయ్యకుండా అది చెయ్యకు, ఇది చెయ్యటం ద్వారా మళ్ళీ వికారాలు లేకుండా దాన్ని ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉన్నది, పైగా చంచలత్వానికి లోబడకుండా చేసే అవకాశం ఉన్నది. అందుకే మంత్రజప విభూతి ధరించకుండా చెయ్యకూడదు. విధి విధానంగా భస్మాన్ని త్రిపుండాలుగా ధారణ చేయాలి. అప్పుడు నువ్వు జపం చేస్తే దాని ఫలితం ఉన్నతంగా ఉంటుంది. అదయో వాత్మో వాపి సర్వ పాపాన్వితోపి వా ఉపపాపాన్వితో వాపి మూర్ఖో వా పతితోపి వా. అంటే దయాహీన అంటే జాలి దయ ఉండదు. ఇప్పుడు మనం నిజంగా సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎవరన్నా పడిపోయారంటే లేపడం అనేసి వీడియోలు ఫోటోలు తీసి దీన్ని మళ్ళీ పబ్లిక్గా దాన్ని పెడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. అంటే జాలి దయ అన్నది ఎక్కడో పోయింది. అది ఎలా అంటే కృషించిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది. ఎలా కృషించిపోతుంది అంటే నాకు బాగా దగ్గరగా నాకు ఇష్టమైన వాళ్ళకి ఏదన్నా అయితే కానీ ఈ మనసు స్పందించడం కూడా లేకుండా అయిపోతుంది. ఆ దయ అన్నది లేకుండా పోతుంది. అందుకే దయాహీన. అధమ, అధమ అంటే ఎక్కడ చూసినా 3 రకాలుగా చెప్తారు. అది భక్తిలో కానీ లేకపోతే శిష్యరికంలో కానీ ఏది చేసినా ఉత్తములు, మధ్యములు, అధములు. అధములు అంటే ఇంకా బాగా దిగజారిపోయిన వాళ్ళు. మధ్యములు అంటే కొన్ని కొన్ని మంచి చేస్తూ ఉంటారు, కొన్ని కొన్ని వికారాలతో కూడా ఉంటారు. ఉత్తములు అంటే ఎప్పుడు కూడా చాలా సాత్వికంగా ఉంటూ ఉంటారు, చాలా శ్రేష్టంగా ఉంటూ ఉంటారు. అలాగే ఈ అధములు కానీ దయాహీనులు కానీ మహాపాపాలతో ఉన్నంటి వాళ్ళు కూడా. ఎటువంటి పాపాలతో ఉన్న వాళ్ళైనా సరే ఉపపాప అంటారు. ఇప్పుడు ఉపనిషత్ అంటాం అంటే అందులో చెప్పబడింది చివరిగా ఏదైతే సారం ఉందో ఆ సారాన్ని ఒకటే తీసుకుని పైగా ఇది దగ్గరగా ఉండి నేర్చుకునేది. ఇక్కడ ఉపపాపం అంటే నువ్వు పాపం చేస్తున్నావు, నేను నీ పక్కన ఉన్నా, ఆ పాపం చెయ్యకని నేను చెప్పట్లేదు, మళ్ళీ ప్రోత్సహించినట్టుగా నేను కాదుగా చేసేది, వాడు కదా చేసేది, బాగా చేసావు, చెయ్యి 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 అని ఇలా అంటాం.
ఆ పాపాన్ని నివారించకపోవటం, హెచ్చరించకపోవటం. అప్పుడేమైంది? ఆ పాపంలో భాగం నాకు కూడా వచ్చింది. అంటే నువ్వు పాపం చేసినా ఇంకొకడు పాపం చేస్తుంటే ఆపకుండా, అది మళ్ళీ నువ్వు ఏదో సినిమా చూసినట్టుగా ఉండి చూస్తున్న ఉపపాపం. ఇలా ఎటువంటి పాపమైనా సరే మూర్ఖత్వంతో పతితులు అంటే బాగా దిగజారిపోయిన అటువంటి వ్యక్తి ఇలా నిత్యము అంటే ఎటువంటి వాడైనా ధరించగా ఆ స్థితి కలుగుతుంది. అదేంటి? పుణ్యప్రదంగా జీవించిన వాడికి అదే స్థితి. ఇంత మహాపాపాలు చేసి ఇంతమందిని బాధించిన వాడికి కూడా ఎలా లభిస్తుంది ఆ భస్మాన్ని ధరిస్తే? అంటే నువ్వు ధరించినా ధరించకపోయినా నిన్ను ధరించిన వాడు ఎవడు? అందరూ అక్కడి నుంచే వచ్చాం కదా, అందరూ ఆయన ద్వారానే పోషింపబడుతున్నాం, అందరూ మళ్ళీ ఆయన సన్నిధికే వెళ్ళిపోతాం. అంతేకాని నువ్వు ఇంకో దగ్గరికి, నేను ఇంకో దగ్గరికి ఎక్కడికి వెళ్ళట్లేదే. నీలోనూ నాలోనూ ఉన్నది అదే ఆత్మ కదా, అదే చైతన్యం ఉంది కాబట్టి బ్రతికున్నాం, మాట్లాడగలుగుతున్నాం, కొన్ని పనులు చెయ్యగలుగుతున్నాము. యస్మిన్ దేశో వసే నిత్యం భూతిశాసన సంయుతః సర్వతీర్థైశ్చ క్రతుభిః సన్నిధ్యం క్రియతే సదా. ఇక్కడ నిత్యము భస్మధారణ అంటే పాపాలు చేసేవాడు ఇంకా ఎక్కువగా ధరించాలి. ఎందుకంటే అటువంటివి మళ్ళీ చెయ్యకుండా ఈ పాపరాశి పెరిగిపోతుంది. నేను ఇంకా చేసుకుంటూ పోతూ ఉంటే 8 జన్మలెత్తినా అది నేను తొలగించుకోలేను. అందుకని అటువంటి వాళ్ళు తప్పకుండా ధరించాలి. అందుకే ఎక్కడున్నా సరే సదా ఏ తీర్థంలో ఉన్నా, ఏ యజ్ఞం చేస్తున్నా, ఏదైనా సరే ఇది నువ్వు ధరించితే పూర్ణత్వం, లేకపోతే పరిపూర్ణం కాదు. క్రతువు ఎలాంటిదైనా, వస్తువు ఎలాంటివి తీసుకొచ్చినా, ఎటువంటి వ్రతాలు ఎటువంటి నియమాలను పాటిస్తూ చేసినప్పటికి కూడా ఇది ధరించి చేస్తే పూర్ణం, ఇది ధరించి చేస్తే సంపూర్ణం, లేకపోతే కాదు. త్రిపుండ్ర సహితో జీవ పూజ్య సర్వే సురాసురేహ పాపాన్వితోపి శుద్ధాత్మా కిం పునః శ్రద్ధయాయుత. త్రిపుండ్రధారణ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు పాపాలు చేసి ఉన్నప్పటికీ కూడా సమస్త దేవతలు అసురుల ద్వారా కూడా పూజింపబడతాడు. అయితే పాపాత్ముడే దేవతల ద్వారా అసురుల ద్వారా పూజింపబడితే పుణ్యాత్ముడు ఆ త్రిపుండ్రయుక్తంగా ఉన్నప్పుడు ఇంకా అతని గురించి ఇంకేం చెప్పాలంటే, పాపాలు చేసిన వాడికి ఆ స్థితి అంటే పుణ్యాత్ముడికి, అసలు పాపం చెయ్యని వాడికి, ధర్మపరంగా ఉన్నవాడికి, వాడికి ఇంకా పరమాత్మ సాన్నిధ్యం అన్నది చెప్పక్కర్లేదు. యస్మిన్ దేశో శివజ్ఞాని భూతిశాసన సంయుతః గతో యాదృచ్ఛయాధ్యాపి తస్మిన్ స్థితాః సమాగతః. భస్మధారణ చేయటం ద్వారా శివజ్ఞాని అక్కడ ఏ ప్రదేశానికన్నా స్వేచ్ఛగా అంటే నువ్వు ఒకళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటిది కూడా నిన్నేవి చెయ్యలేదు, ఏది నీకేని తాకలేదు. అందుకే ఏ దేశంలో అలాంటి వాళ్ళు ఉంటారో సమస్త తీర్థాలు అక్కడికే వస్తాయి. బహునత్ర కిముక్తేన ధార్యం భస్మ సదా బుద్ధేః లింగార్చనం సదా కార్య జప్యో మంత్ర షడక్షరం. ఇంకే విషయంలో ఎక్కువగా ఏం చెప్పక్కర్లేదు, విద్వాంసులు అందుకే ఎప్పుడు భస్మాన్ని ధరిస్తూ ఉంటారు. పైగా ఈ భస్మాన్ని ధరించి అప్పుడు లింగానికి అర్చన చేస్తూ అదే మళ్ళీ ఆ షడక్షర ఓ నమశివాయ మంత్రాన్ని జపం చేస్తూనే ఉండాలి. కొన్ని ఎలా ఉంటాయంటే తెలిసి చేసినా తెలియకుండా చేసినా సరే దానివల్ల నీకు లాభం. ఆ లాభం కూడా ఎలా ఉంటుందంటే మళ్ళీ నీకు చాలా ఎప్పటి నుంచో ఎన్నో నేను బాధపడుతూ ఉన్నాను, అది తొలగిపోవాలన్న అనుకున్నా అనుకోకపోయినా అవన్నీ నీకు తొలగిపోతాయి. ఆ తొలగిపోయాయన్నీ కూడా నీకు తెలియకుండానే ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియకుండా నాలో ఉన్న వికారాలు కొన్ని చిన్న చిన్న వాటికి కూడా ఎంతలాగా బాధపడిపోతున్నావు అంటే నిజంగా ఏ బండరాయో నెత్తి మీద పడిపోయిందని గుండెలో పెట్టేసుకుంటున్నాం. అది బయటకి చెప్పలేము, లోపల 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 మదన పడి ఆరోగ్యాన్ని అన్నిటినీ పాడు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ కొన్ని చెయ్యటం ద్వారా అంటే సదా భస్మాన్ని ధరించటం ద్వారా, మళ్ళీ ఆ నిరాకారకి ప్రతీకైన లింగార్చన చెయ్యటం ద్వారా, ఈ మంత్ర జపం చెయ్యటం ద్వారా ఏమవుతుంది అంటే నీకు తెలియకుండానే అవన్నీ తొలగిపోతాయి. మళ్ళీ అటువంటి దారిలో కూడా వెళ్లకుండా నీ మనసు అటువైపుగా మళ్ళనివ్వదు. చంచలత్వం అన్నది పోతుంది, స్థిరత్వం వస్తుంది, దృఢత్వం వస్తుంది.
బ్రాహ్మణం విష్ణునా వాపి రుద్రేణ మునిభిః సురేః భస్మధారణ మాహత్యం న శక్యం పరిభాషితుం. బ్రహ్మ, విష్ణు, రుద్ర అంటే సృష్టికర్త, పోషణకర్త, లయకర్త. ఈ బ్రహ్మ, విష్ణు, రుద్ర మునిగణములు దేవతల ద్వారా కూడా భస్మధారణ యొక్క మహత్య వర్ణన అన్నది సంభవం కాదు. ఎందుకు? ఎలా అయితే ఈ భస్మం అన్నది ఏంటి? ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రణవం అన్నది ఉచ్చరిస్తే అది పరమాత్మ, అక్షరమే పరమాత్మ, ప్రణవమే పరమాత్మ. అయితే మళ్ళీ ఆ ప్రణవం అన్నది స్థూల సూక్ష్మ అని చెప్పారు. స్థూల రూపం ఓంకారమైంది, ఏకాక్షరం అయిపోయింది. ఇక్కడ అదే ప్రణవము ఇక్కడ మళ్ళీ స్థూల రూపంలో వచ్చేసరికి ఓం నమ శివాయ అయింది. అయితే ఆ భస్మం అన్నది కూడా మళ్ళీ అదే అని చెప్పారు. అందుకే ఇప్పుడు ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నాడు, బ్రహ్మచర్యంలో ఉన్నవాళ్ళు, గృహస్థలో ఉన్నవారు, అలాగే సన్యాసాశ్రమంలో ఉన్నారు. ఇలా ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళైనా సరే కొన్ని చేయడానికి వీలుగా ఉన్నప్పుడు ఒక రకంగా చేస్తాం. అయితే అన్నీ వదిలేసి సన్యాసిగా ఉన్నవాడు ఆయన ఆ భస్మాన్ని తీసుకుని, ఎందుకంటే భిక్షాటనతో జీవితం చేస్తారు. అందుకని వాళ్ళు భస్మాన్ని లేపనంగా మంత్రాన్ని ఉచ్చరించి భస్మ స్నానం అంటారు. ఎందుకు? అదే ప్రణవము. అంటే ఇది ఏమైంది? అది పరమాత్మకి ప్రతీక. ప్రణవమే పరమాత్మ అయినప్పుడు ఈ భస్మం పరమాత్మ అయిపోయింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు సి అన్నప్పుడు ఏమైంది? ఏ అంటే ఈక్వల్ టు సి. అలాగే ఈ భస్మమే పరమాత్మ. అందుకే ఇప్పుడు పరమాత్మ గురించి ఎవరు వర్ణిస్తారు? ఆ సంపూర్ణంగా తెలిసినవాడు పరమాత్మ ఒక్కడే. తానే సాక్షిభూతుడు. తనకి తాను తప్పితే ఇంక ఎవరికీ తెలిసే అవకాశం లేనటువంటి వాడు ఆదిగా ఉన్న పరమాత్మ. అందుకే ఇక్కడ దేవతలు కానీ, మునిగణములు కానీ తానే త్రిమూర్తులుగా మారి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ కానీ, విష్ణు కానీ, రుద్రుడు కానీ ఆ మహత్యాన్ని వర్ణించటానికి వీలు కానటువంటిది, అంత మాహత్యం ఉన్నది అని చెప్పటం. ఇతి వర్ణాశ్రమాచారో లుప్తవర్ణ క్రియోపి చ పాప సకృత్రిపుండ్రస్య ధారణ సోపి ముచ్యతే. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే, ఏ ఆశ్రమ ధర్మానికి ఏవైతే 4 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, అలాగే వైశ్యులు, అలాగే గృహస్థాశ్రమంలో ఉన్నారు, బ్రహ్మచర్యలో ఉన్నారు, వనపస్థలో ఉన్నారు, లేకపోతే సన్యాసాశ్రమం. ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా, ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు, మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, చిన్నపిల్లలైనా, యవ్వనంలో ఉన్న వాళ్ళైనా, మధ్య వయసులో ఉన్న వాళ్ళైనా, ముసలి వాళ్ళైనా సరే, వాళ్ళ ఆశ్రమానికి సంబంధించి, వాళ్ళ వర్ణానికి సంబంధించి, వాళ్ళ పూర్వీకులు ఏం చేస్తున్నారో దాన్ని అనుసరించి ఆ క్రియలు చేసుకోవాలి. అయితే ఇవన్నీ చేస్తూ కూడా నువ్వు ఇది ఎప్పుడైతే ధరిస్తున్నావో త్రిపుండ్రాన్ని, తెలిసి చేసినా తెలియకుండా చేసినా సమస్త పాపములన్నిటినీ కూడా ముక్తి కలుగుతుంది. ఎక్కడ నీ ధర్మాన్ని తొలగమని కానీ, అది ఆచరించకని చెప్పలేదు. కానీ ఎక్కడున్నావో ఏం చెప్పారో అది ధర్మపరంగా చెయ్యి, త్రికరణ శుద్ధిగా చెయ్యి. చెయ్యవలసినవన్నీ చేస్తూ మళ్ళీ వికారాలు రానివ్వకుండా నిన్ను నువ్వు అలా సిద్ధపరచుకుంటూనే ఉండాలి చచ్చేదాకా. నాకు ఇన్ని వచ్చేసినాయి కదా, అయిపోయినాయి అంటే కుదరదు. కొన్ని చదువులు చదువుకుంటాం, 20 ఏళ్ళు చదువుతామో, 23 ఏళ్ళు చదువుతామో, చదివిన తర్వాత మళ్ళీ ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటాం. నాకు అన్నీ తెలిసిపోయినాయి అంటే కుదురుతుందా? కొత్త సాఫ్ట్వేర్లు వస్తాయి, ఎప్పటికప్పుడు ఉంటూనే ఉండాలి. మనం దానికి సిద్ధపరచుకుంటూ ఉంటేనే మళ్ళీ పురోగతి కనిపిస్తుంది. నాకు అన్నీ వచ్చేసని అలాగే ఉంటే కుదురుతుందా? లేదే. నేను ఇది చదివాను కాబట్టి ఇంతే చేస్తానంటే జీతం ఇచ్చి పెట్టుకుంటారా మనల్ని? లౌకికంగా చూసినా పెట్టుకోరు కదా. ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చేవాడు ఏం ఆలోచిస్తాడు? 10 పనులు వాడే చేయాలన్నట్టుగా చూస్తాడు. 10 మందిని నేనెందుకు పెట్టుకోవాలనుకుంటాడు. పుచ్చుకున్నవాడికి ఎలా ఉంటుంది? ఇచ్చిన దానికే చేస్తా, లేకపోతే నేను ఇక్కడ చెయ్యి అంటే ఇంకొకటి పుచ్చుకుంటాడు, ఇంకొకటి ఇస్తాడనడానికి మనకి ఎక్కడ ఉందా? గ్యారంటీ ఉందా? నా దగ్గర వెనకాల ఏమన్నా ఉన్నప్పుడు అంటే ఎప్పుడు దొరికితే అప్పుడు దొరుకుతుందని వదిలేయచ్చు. మన మీదే 10 మంది ఆధారపడి ఉన్నప్పుడు నేను ఇవన్నీ చెయ్యగలనా? మళ్ళీ నెల తిరిగేసరికి వచ్చాయని ఒక్కసారి ఆలోచించుకుంటే ఏం చేస్తాం? చేతగాందైనా చెప్పారు కాబట్టి, జీతం ఇస్తున్నాడు కాబట్టి చచ్చి చెడి చేస్తాను. కానీ ఈ సంసారం అన్నది ఎలా ఉంటుంది అంటే, అన్నీ ఎటు నుంచి ఏదొస్తుందో అన్నది తెలియదు. నీకు ఒక ఆధారం కావాలి, లేకపోతే మళ్ళీ ఈ బాధలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, సుఖాలు వస్తూ, ఏది శాశ్వతం కాదు. కానీ ఈ మనస్సుని నేను ఎప్పుడైతే నిలపగలుగుతున్నాను, ఏదొచ్చినా పర్వాలేదు,
అని దృఢంగా నేను నన్ను చేసుకుంటూ ఉండాలి. ప్రతిదానికి బెంబేలెత్తకుండా ఉండాలి. ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను వెన్ను చూపి పారిపోకూడదు. సమస్య అందరికీ వస్తుంది. సమస్యని సమస్యలాగా కాకుండా దాని పరిష్కారాన్ని వెతికే వైపుగా నా ఆలోచనలు ఉండాలి. అలా ఉండాలి అంటే మళ్ళీ ఒకటి నాకు ఆధారం కావాలి. నిరాకారకి ప్రతీక ఆధారం అన్నిటికీ అయిన పరమాత్మ దేని మీద ఆధారపడి లేదు. అందుకే ఆయన్ని పట్టుకొని, నేను పరమాత్మను కాదు కదా, అందుకనే నాకు ఒకటి కావాలి. ఎలా అయితే చెట్టుకి ఆధారం అక్కర్లే, భూమిలో వేర్లు పాతుకుపోతే వెళ్ళిపోతుంది. పాకేదానికి దానికి కావాలి ఒక కర్రో ఇంకొకటి పెట్టాలి, లేదా ఈ చెట్టుకు తీసుకొచ్చి దాన్ని పెట్టాలి. అప్పుడే అది ఉండగలుగుతుంది, ఇంకా చక్కగా ఎదగగలుగుతుంది. ఏ భస్మధారిణం త్యక్త్వా కర్మ కుర్వంతి మానవాః తేషాం నాస్తి వినిర్మోక్షః సంసార జన్మకోటిభిః. భస్మధారణ చేసిన వాళ్ళు ఎలా అయితే ఉన్నతమైన ఫలితం లభిస్తుందని చెప్తున్నారో, ఈ భస్మధారణ వాళ్ళని త్యాజించి ధర్మకృత్యాలు చేస్తే కోటి జన్మలు తీసుకున్నా సరే ఈ సంసారం నుంచి ముక్తి అన్నది లభించదు. అంటే ఇప్పుడు నన్ను పూజిస్తే ఏమవుతుందో అని ఇంతకుముందు చెప్పినట్టుగా, అలాగే భక్తుల్ని పూజించిన ఆ పూజ నాకు చేసినట్టే. భక్తుల్ని మీరు ఆరాధించినట్టుగా వాళ్ళని సేవ చేసుకున్నా నేను తృప్తి చెందుతాను అని చెప్పాడు. ఎలా అయితే సాధారణంగా మానవ సేవే మాధవ సేవ. పరమాత్మ నీకు కనిపిస్తున్నాడా, నేను వెళ్ళి సేవ చేసుకుంటాను అంటే లేదు. చరాచర జీవరాశిలో ఉన్నది నీవే. ఒకదానికి అన్నం పెడుతున్నావు ఆకలి ఉన్నప్పుడు, ఇంకో దానికి నీళ్ళు ఇస్తున్నావు. ఏదో ఒక రూపంలో ఏది చేసినా నేను కాబట్టి ఇవన్నీ చేశానన్న అహంకారం లేకుండా ఇది పరమాత్మ అన్న భావనతో చేయాలి. ఇంతకు మించి నేనేమి చేయను, నాకున్నంతలో. అంతా ఇచ్చేయమని చెప్పట్లేదే, తృప్తిగా పెట్టమన్నాడు. అందుకే భస్మ ధారణ వదిలేసి ధార్మిక పనులు ఎన్ని చేసినా సరే, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా సరే ముక్తి లభించదు. భస్మధారణ చేసి స్వల్పంగా చేసినా సరే ఆ పరమాత్మ సాన్నిధ్యం తప్పకుండా లభిస్తుంది. లేకపోతే ఈ సాగరాన్ని నువ్వు దాటలేవు, ముక్తిని పొందలేవు. తేనాధీతం గురో సర్వా తేన సర్వమనుష్ఠితం ఏన విప్రేణ శిరసి త్రిపుండ్రం భస్మన కృతం. ఏ బ్రాహ్మణులైతే, ఇక్కడ బ్రాహ్మణ అంటే వర్ణం అన్నది పక్కన పెట్టి ఎవరు బ్రాహ్మణగా పిలవటానికి అర్హత కలిగి ఉన్నాళ్ళు, ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినట్టుగా సదాచారాన్ని ఆ పరమాత్మ మీద ప్రీతితో ఎప్పుడూ ఆచరిస్తున్నవాడు, వికారాలు లేకుండా శుద్ధత్వం అంతరంగికంగా బాహ్యంగా లోపల బయట కూడా ఉన్నవాడు. ఆ భస్మాన్ని బ్రాహ్మణుల వర్ణానికి సంబంధించిన వాళ్ళు వేదాలను అధ్యయనం చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ఆచరింపవలసినవి వీళ్ళు ఆచరిస్తూ ఇంకొకరికి ఆచరింపచేసేలాగా వాళ్ళకి చెబుతూ ఉంటారు. అందుకే వాళ్ళు శిరస్సు మీద త్రిపుండ్రాలు ధరించాలి. అలా చేయటం ద్వారా గురువు ద్వారా అన్నీ నేర్చుకోవటానికి వీలవుతుంది. అనుష్ఠానం అన్నది నీకు సఫలానికి తీసుకెళ్తుంది. అందుకే ధార్మికంగా ఉండటమే కాకుండా ఎలా ఉండాలో అలా ఉండాలి. ఏది ధరించాలో అది ధరించాలి. అలాగే వస్త్రాలు ఎలా అయితే వేసుకుంటున్నావో, ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు రాజుగా ఉన్నప్పుడు ఒకలాగా వేసుకుంటావు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్కి అయితే ఒకటి ఉంది, అక్కడ పనిచేసే వాళ్ళకి ఒకటి ఉంది, డాక్టర్కి ఒకటి ఉంది. అలాగే నువ్వు ఏ వర్ణానికి సంబంధించి ఉన్నావో, ఏది చేస్తున్నావో దానికి తగ్గట్టుగా కొన్ని క్రతువులు చేసేటప్పుడు కొన్ని విధి విధానాలన్నవి నువ్వు ఎప్పుడైతే పాటిస్తూ ఉంటావో, అందుకే గురువుకి సేవ చేయటం ద్వారా కూడా మనకి విద్య వస్తుంది. అలా ఎలా వస్తుంది అని అనుకుంటాం. శుశ్రూష అంటారు. ఆ సేవ చేసేది త్రికరణ శుద్ధిగా, ఇది పరమాత్మ భక్తిభావంతో చెయ్యటం. ఆ గురువు యొక్క స్పర్శ మాత్రం చేత, గురువు యొక్క దృష్టి ప్రసరణ మాత్రం చేత కూడా మనకు ఆ జ్ఞానం లభిస్తుంది. కొన్ని సంవత్సరాలు నేను కూర్చుని నేర్చుకున్నా సరే అది నాకు గుర్తుండకపోవచ్చు, అది నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఇలా త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే సేవ చేస్తున్నావో గురువుకి, ఆయన స్పర్శ మాత్రం చేత, ఆయన దృష్టి మాత్రం చేత కూడా సర్వం నీకు వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ త్రిపుండ్రాలు బ్రాహ్మణుల భస్మాన్ని నెత్తి మీద ధరించి అప్పుడు గురువుకి సేవ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అన్నీ తెలిసిపోతాయి, అన్నీ వస్తాయి. అందుకే అన్ని ధార్మికమైన క్రతువులు చేసేటప్పుడు అనుష్ఠానం చేసి ఎలా అయితే సంకల్పం చేసి చేస్తున్నామో భస్మాన్ని ధరించి చెయ్యాలి.
ఏ భస్మధారిణం దృష్ట్వా నరాః కుర్వంతి తాడనం తేషాం చండాలతో జన్మ బ్రాహ్మణానూహం విపశ్చిత. ఏ మనుష్యులైతే ఆ భస్మధారణ చేసేవాళ్ళని చూసి వాళ్ళకి మళ్ళీ కష్టాన్ని కలిగిస్తున్నారో, వాళ్ళని మళ్ళీ బాధిస్తున్నారో మానసికంగా శారీరకంగా, నోటితో నీవు ఏమీ అనట్లేదు అనుకోవటం కాదు, వాళ్ళని నువ్వు లోపల అనుకున్నా సరే నువ్వు బాధించినట్టే. ఇలా వాళ్ళకి కష్టం కలిగేలాగా భస్మాన్ని ధరించే వాళ్ళని ఎవరైతే కష్టపెడుతున్నారో వాళ్ళు నిశ్చయంగా చండాలంగానే మళ్ళీ ఇంకో జన్మ చాలా చండాలంగా పుడతారు. అది విద్వాంసులు చెప్పినది. అంటే ఇక్కడ విద్వాంసులకు తెలుసుకోవాలి అంటే నువ్వు ఉండవలసిన విధానంగా ఉండాలి. నువ్వు చేసినా చేయకపోయినా కొంతమంది కొన్ని చేస్తున్నప్పుడు, కొంతమంది కొన్ని విధానాలుగా ఉంటున్నప్పుడు కించపరిచేలాగా, బాధపడేలాగా నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే భస్మం అంటే మళ్ళీ తనకి స్వరూపంగా, తనకి ప్రతీకగా చెప్తున్నాడు పరమాత్మ. అది ధరించి ఉన్నవాడు అంటే నువ్వు మళ్ళీ ఎవరిని దూషిస్తున్నావు, ఎవరిని కష్టపెడుతున్నావు? నీకు కష్టం రాకూడదు అన్నది నువ్వు ఎంత కోరుకుంటున్నావో ఇంకొకళ్ళ కష్టానికి నువ్వు కారణం కూడా అవ్వకు అని చెప్తున్నాడు. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 24 చాప్టర్లో 32 శ్లోక సంపూర్ణం.